నేతన్నల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? మంగళగిరి దీక్షలో బీసీవీ పార్టీ నిలదీత. నేతన్నల సంక్షేమంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం. హామీలు ఇచ్చి విస్మరించిన కూటమి ప్రభుత్వం తక్షణమే ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్. మంగళగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలపై బీసీవీ పార్టీ గలమెత్తింది. ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద గల నేతన్న సర్కిల్ దగ్గర చేనేత కార్మికులు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా చేనేత రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని బీసీవై పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని బీసీవై పార్టీ ధ్వజమెత్తింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా నేతన్నలకు తక్షణమే ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేసింది. ఒకవైపు నూలు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు తయారు చేసిన వస్త్రాలకు సరైన ధర లభించక చేనేత రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. చేనేత కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమవ్వటం శోచనీయమని అంటోంది బీసీవై పార్టీ. చేనేత కార్మికుల శ్రమను మధ్యవర్తులు దోచుకుంటున్నారని, దీనివల్ల అసలైన కార్మికుడికి దక్కాల్సిన న్యాయమైన ధర అందటం లేదని బీసీవై పార్టీ ఆరోపించింది. ఈ దోపిడీని వెంటనే అరికట్టి నేతన్నలకు భరోసా కల్పించేలా చేనేత ఉత్పత్తులకు గ్యారంటీ కొనుగోలు విధానాన్ని తీసుకొని రావాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయటం ద్వారానే నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్పష్టం చేసింది. కార్మికుడికి కేవలం పని మాత్రమే కాకుండా సామాజిక భద్రత కూడా అవసరమని బీసీవై పార్టీ గుర్తు చేసింది. ప్రతి చేనేత కార్మికుడికి నెలవారీ వృద్ధితో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాన్ని హక్కుగా కల్పించాలని కోరింది. నిరాహార దీక్షలో ఉన్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో నేతన్నల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీసీవై పార్టీ హెచ్చరించింది.